ఒక జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, భూమి యొక్క రికార్డులు సక్రమంగా నిర్వహించాలంటే, విపత్తు సమయంలో సహాయక చర్యలు సమర్థవంతంగా జరగాలంటే వీటన్నిటికీ ఒక న్యాయకత్వం అవసరం. ఆ న్యాయకత్వాన్ని అందించే అధికారి ఎవరు? అసలు ప్రతి జిల్లాకు కలెక్టర్ ఎందుకు ఉంటారు? కలెక్టర్ యొక్క బాధ్యత ఏమిటి? ఈ కలెక్టర్ పదవి అనేది ఎప్పుడు ఏర్పడింది? ప్రజల జీవితాలలో కలెక్టర్ పాత్ర ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో జిల్లా కలెక్టర్ వ్యవస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Represented by La Lens TV. మన జిల్లాకు కలెక్టర్ ఎందుకు అవసరం? కలెక్టర్ అసలు ఏం చేస్తారు? కేవలం ప్రభుత్వ అధికారి మాత్రమేనా, లేక జిల్లాల యొక్క పాలనను వెన్నెముకలా పనిచేస్తాడా? ఈ రోజు ఈ వీడియో డిస్ట్రిక్ట్ కి ఒక కలెక్టర్ ఎందుకు, అంటే ఒక జిల్లాకి కలెక్టర్ ఎందుకు అంటే, జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైనటువంటి అధికారి జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధిగా పనిచేస్తాడు. అయితే కలెక్టర్ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటంటే, రెవెన్యూ పాలన విషయానికి వస్తే భూమి యొక్క రికార్డుల నిర్వహణ చేస్తాడు కలెక్టర్ గారు. దాంతో పాటుగా భూమి యొక్క వివాదాల పరిష్కారం చేస్తారు. ప్రభుత్వ భూముల యొక్క సంరక్షకుడు కూడా కలెక్టర్. రెండో విషయానికి వస్తే ప్రభుత్వ పథకాల అమలు అంటే రైతు, విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాల యొక్క పర్యవేక్షణలో ముందస్తులో ఉంటాడు కలెక్టర్ అనే విధానం. అర్హులకు ప్రయోజనాలు అందించేలా చూడడం. మరో విషయానికి వస్తే శాంతి భద్రతల యొక్క నిర్వహణ అంటే జిల్లా యంత్రాంగంలో సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో చర్యలు కూడా ఉంటాయి. విపత్తు నిర్వహణ అంటే వరదలు, తుఫాను, కరువు వంటి పరిస్థితులలో సహాయ చర్యలు కూడా చేసే అధికారం కలెక్టర్ గారికే ఉంటుంది. ఎన్నికల యొక్క నిర్వహణ అంటే ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అంటే రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ప్రాజెక్టులు అమలు చేయడం కూడా కలెక్టర్ గారి యొక్క బాధ్యత. అయితే కలెక్టర్ ప్రజలకు ఎలా ఉపయోగపడతాడు అంటే, ప్రజలు తమ సమస్యలను, ఫిర్యాదు, భూమి యొక్క వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ పథకాల సమస్యల గురించి ఆ జిల్లా కలెక్టర్ కు సంప్రదించవచ్చు. అందుకే కలెక్టర్ ను జిల్లా పరిపాలన అత్యున్నత అధికారిగా భావిస్తారు ప్రతి ఒక్కరు. ఒక జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకువెళ్లే కీలక పాత్ర పోషించేటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే జిల్లా కలెక్టర్. అందుకే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ను నియమిస్తారు. జిల్లా కలెక్టర్ కింద ఎవరెవరు పనిచేస్తారు అంటే, జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనలో అత్యున్నత అధికారి. జిల్లా స్థాయిలో అనేక శాఖల అధికారులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలెక్టర్ తో సమన్వయం చేస్తూ పనిచేస్తారు. మొదటిగా ఎవరనంటే జాయింట్ కలెక్టర్. జిల్లా స్థాయిలో పనిచేస్తాడు ఇతను. కలెక్టర్ తర్వాత అత్యంత ముఖ్యమైన అధికారి ఎవరైనా ఉన్నారంటే జాయింట్ కలెక్టర్. రెవెన్యూ, భూ సంబంధితటువంటి అంశాలు, పరిపాలన పనులు చూస్తాడు జాయింట్ కలెక్టర్. మరో విషయానికి వస్తే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఇదన్నే ఆర్డీఓ అంటారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ పరిపాలన, తహసీల్దార్ గారి యొక్క పనులను పర్యవేక్షిస్తారు ఆర్డీఓ గారు. దాంతో పాటుగా జిల్లా శాఖ అధికారులు కూడా ఉంటారు. జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారి డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ అంటారు. జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పరిశ్రమల అధికారి, జిల్లా పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారి. వీరందరూ కూడా జిల్లా స్థాయిలో పనిచేస్తారు కలెక్టర్ కింద. రెండో విషయానికి వస్తే డివిజన్ స్థాయిలో అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ డివిజనల్ మండలాలపై పర్యవేక్షిస్తారు. మూడో విషయానికి వస్తే మండల స్థాయిలో తహసీల్దార్ గారి పాత్ర. తహసీల్దార్ గారు భూమి యొక్క రికార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కులాల ధృవీకరణ పత్రాలు మొదలైన అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ అందరికీ అందజేయడం జరుగుతుంది. వారితో పాటుగా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ కు సహకరిస్తారు డిప్యూటీ తహసీల్దార్. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంపీడీఓ అంటారు. గ్రామీణ అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇతను పనిచేస్తాడు. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంఈఓ అంటారు. విద్యా వ్యవస్థ పర్యవేక్షణ చేస్తారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఏఓ అంటారు. అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పనులు నిర్వహిస్తారు. నాలుగో విషయానికి వస్తే గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ అంటారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ అంటారు. అయితే భూమి యొక్క వివరాలు, స్థానిక వివరాలు, పనులకు సంబంధించినటువంటి విషయాలలో ఉంటాయి. పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉంటుంది. దాంతో పాటుగా ఏఎన్ఎం అంటే గ్రామ ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి విషయం. అంగన్వాడీ టీచర్స్ అంటే మహిళలు, చిన్నారుల యొక్క సంక్షేమం గురించి కార్యక్రమాలు నిర్వహించే అంగన్వాడీ టీచర్స్. ఆశా వర్కర్స్ అంటే గ్రామ ఆరోగ్య అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు ఆశా వర్కర్స్. దాంతో పాటుగా అగ్రికల్చర్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్ అంటే రైతులకు సలహాలు ఇవ్వడం, పథకాలను అమలు చేయడం వంటి వాటిని కూడా ఒక అధికారిగా పనిచేస్తారు. అర్థమయ్యేలా పరిపాలన వ్యవస్థను ఎలా ఉంది అని అంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఎలా అధికారులు పనిచేస్తారు అంటే, ఫస్ట్ వన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, వారి కింద పనిచేసేది జాయింట్ కలెక్టర్, వారి కింద ఆర్డీఓ ఉంటారు, వారి కింద తహసీల్దార్ గారు ఉంటారు, వారి కింద డిప్యూటీ తహసీల్దార్ గారు ఉంటారు, వారి కింద విఆర్ఓ, వారి
వారి కింద విఆర్ఏ, వారి కింద గ్రామ ప్రజలు, ఇలా సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుంది. సిస్టమ్ అనేది ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటుంది. పైనుంచి కిందికి గానీ, కింది నుంచి పైకి గానీ ఇలా సిస్టమ్ అనేది ఆర్గనైజ్ చేయబడి ఉంది. అదే సమయంలో విద్య, వైద్యం, వ్యవసాయ, పంచాయతీ, సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేస్తారు. ఒక జిల్లాలో గ్రామ స్థాయి ఉద్యోగి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందజేస్తారు. ఈ మొత్తం వ్యవస్థను సమన్వయం చేసే కీలక అధికారి ఎవరైనా ఉన్నారంటే అది జిల్లా కలెక్టర్. అందుకే జిల్లా కలెక్టర్ ను జిల్లాకు సంబంధించిన పరిపాలనకు వెన్నెముకగా పిలుస్తారు. అయితే జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది అంటే భారతదేశంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను 1972లో అప్పటి వారెన్ హేస్టింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండేవి. కంపెనీకి భూమి పన్నులు అంటే ల్యాండ్ రెవెన్యూస్ సక్రమంగా వసూలు చేయడం కోసం పెద్ద సవాలుగా మారింది. అందుకోసమనే ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమించాడు. అతనికి పన్నులు వసూలు చేసే బాధ్యత అప్పగించారు. ఆ అధికారినే కలెక్ట్ చేసే అధికారినే కలెక్టర్ గా పిలుస్తారు. ఇప్పుడు కలెక్టర్ గా పిలుస్తారు. అయితే కలెక్టర్ అనే పదం, అయితే కలెక్టర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కలెక్ట్ అంటే వసూలు చేయడం. బ్రిటిష్ కాలంలో కలెక్టర్ ప్రధాన పని ఏమిటనంటే భూమి యొక్క పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలను కాపాడడం. అందుకే అతనికి కలెక్టర్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే కాలక్రమేణా కలెక్టర్ బాధ్యతలు పెరిగాయి. కేవలం పన్నులు వసూలు చేయడం మాత్రమే కాకుండా శాంతి భద్రతలను పర్యవేక్షణ చేయడం, భూ పరిపాలన చేయడం, వాటితో పాటుగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, ఎన్నికలను నిర్వహించడం, విపత్తు నిర్వహణకు అండగా ఉండడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షణ చేయడం వంటి అనేక బాధ్యతలను అప్పగించడం జరిగింది ప్రభుత్వాలు కలెక్టర్ గారికి. అయితే స్వతంత్రం తర్వాత 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జిల్లా పరిపాలనకు ఈ యొక్క వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది. దాంతో పాటు ఉపయోగకరంగా ఉండడంతో దానినే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలన అధిపతిగా పనిచేస్తారు, జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తారు, జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేస్తారు, జిల్లా విపత్తు నిర్వహణ అధికారిగా పనిచేస్తారు. పలు వంటి హోదాలలో జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు ఉన్నాయి. 1772లో భూమి యొక్క పన్నులు వసూలు చేయడానికి ప్రారంభించినటువంటి జిల్లా కలెక్టర్ వ్యవస్థ నేడు జిల్లా పరిపాలనకు వెన్నెముకగా మారింది. బ్రిటిష్ పాలనలో ఆదాయ సేకరణ కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క పదవి స్వతంత్ర భారతదేశంలో కూడా ప్రజా పరిపాలన మరియు అభివృద్ధి కీలకమైన వ్యవస్థగా కొనసాగుతూ వస్తూ ఉంది ఇప్పటికీ 2026 నాటికి కూడా. అయితే భారతదేశంలో కలెక్టర్ ఉద్యోగాన్ని ఎలా నియమిస్తారు, వారిని ఎవరు నియమిస్తారు అంటే జిల్లా కలెక్టర్ సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS అధికారులలో ఒకరు. అయితే IAS ఎలా అవుతారు అంటే ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 దశలలో పరీక్ష జరుగుతుంది. అందులో ఉత్తీర్ణులైన తర్వాత అభ్యర్థులు ర్యాంకింగ్ ఆధారంగా IAS, IPS, IFS వంటి సేవలకు కేటాయిస్తారు. దాని తర్వాత శిక్షణ అనేది ఉంటుంది. IAS కు ఎంపికైన అభ్యర్థులు మొదటగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందుతారు. ఆ తర్వాత మూడో విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ గా ఎలా అవుతారు అంటే శిక్షణ పూర్తయిన తర్వాత సబ్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వంటి హోదాలలో అనుభవం సంపాదించిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారిని ఒక జిల్లాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా నియమిస్తుంది. నాలుగో విషయానికి వస్తే వారిని ఎవరు నియమిస్తారు అంటే IAS అధికారులను సేవలలో నియమించేది భారత రాష్ట్రపతి పేరు మీదే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ ఒక జిల్లాకు కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం, బదిలీ చేయడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సాధారణంగా రాష్ట్రంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GAD లేదా పర్సనల్ డిపార్ట్మెంట్ వీటి ద్వారా ఉత్తర్వులు జారీ అవుతాయి. కలెక్టర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య కార్యదర్శికి అంటే చీఫ్ సెక్రటరీకి, సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులకు బాధ్యత వహిస్తూ జిల్లా పరిపాలనను నిర్వహిస్తారు జిల్లాకు కేటాయించినటువంటి కలెక్టర్ గారు. జిల్లా కలెక్టర్ పదవి అనేది సాధారణంగా ఉద్యోగం కాదు. UPSC సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా ఎంపికై IAS అధికారుల యొక్క అనుభవం సంపాదించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని జిల్లా కలెక్టర్ గా నియమిస్తుంది. అందువల్ల కలెక్టర్ భూ పరిపాలన వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హోదాలో ఒకటిగా ఉంటుంది. మొత్తానికి ఈ వీడియో కంక్లూజన్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ అనేది అధికారి మాత్రమే కాదు, జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువు. ప్రభుత్వ పథకాల యొక్క ప్రజలు చేరవేయడంలో, భూమి మరియు రెవెన్యూ వ్యవస్థలను పర్యవేక్షించడం, శాంతి భద్రతలను కాపాడడం, విపత్తు పర్యవేక్షించడం అనేక కీలక బాధ్యతలను కలెక్టర్ నిర్వహిస్తారు. అందుకే ప్రతి జిల్లాకు ఒక సమర్థవంతమైనటువంటి కలెక్టర్ అవసరం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. ఇప్పటి వరకు ఈ వీడియోలో జిల్లా కలెక్టర్ అవసరమా లేదా, ఎందుకు అవసరం, ఎలా నియమితులు అవుతాడు, కలెక్టర్ గారి యొక్క బాధ్యతలు ఏమిటి అనే విషయాలు, విధి విధానాలు అన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా
బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు జాయిన్ బటన్ నొక్కి మన ఛానల్లో జాయిన్ కూడా కావచ్చు. మరో కొత్త లీగల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.